సుందరాకాండ బుక్ చదువుతూ ఉంటే నాకు ఇది అనిపించింది. ఆంజనేయ స్వామి శ్రీరామ కార్యార్థం అంటే రాముని పని పైన సీతామాతను వెతకడానికి లంకకి వెళ్ళాలనుకుంటాడు. దానికంటే ముందు ఆంజనేయ స్వామి సూర్యునికి, మహేంద్రునికి, వాయువుకి, పర్వతాలకి ప్రార్థన చేసి తన దేహాన్ని పెంచుకొని బయలుదేరుతాడు. మరి ఆంజనేయ స్వామి రాముని యొక్క పని పైన పోతున్నాడు, అంటే ధర్మకార్యం పైన పోతున్నాడు. మరి ఆ ధర్మకార్యం పైన పోతున్నప్పుడు ఆంజనేయ స్వామికి ప్రకృతి ఈ విధంగా సహకరించింది. సూర్యుడట తన తాపాన్ని తగ్గించాడంట, వాయువంట ఆంజనేయ స్వామికి అనుకూలంగా వీచిందంట. ఇక్కడ నాకు అర్థమైంది ఏంది అని అంటే, మనం కూడా ఎప్పుడైతే ధర్మకార్యాన్ని చెయ్యాలనుకుంటామో, గొప్ప వ్యక్తులకు, గొప్ప వ్యవస్థకు మనం ఉపయోగపడాలనుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఆంజనేయ స్వామికి సూర్యుడు సహకరించినట్టు, ఆంజనేయ స్వామికి వాయువు సహకరించినట్టు మనకు కూడా సహకరిస్తుంది అని చెప్పి నాకు అనిపించింది. జై శ్రీరామ్.